భారతదేశంలో ప్రణాళికల చర్చ, ప్లానింగ్ డిస్కషన్స్ ఇన్ ఇండియా. ఈ చర్చ అనేది 1930-40 మధ్యలో జరుగుతుందండి. ఈ 1930-40లో అనేక సంఘటనలు జరిగినాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఇదొక్క సంఘటన, ఈ మూడు గుర్తుపెట్టుకుంటే చాలు. దెన్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రచించినారు. ఆ గ్రంథంలో భారతదేశంలో ప్రణాళికాబద్ధంగా పారిశ్రామికీకరణను సాధించాలి అంటే ఖచ్చితంగా ప్రణాళికలు అవసరము అని చెప్పినాడు. అటు తర్వాత అందువల్ల అతని భారతదేశానికి ప్రణాళికల పితామహుడు అని అంటారు. మరి అటు తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దెన్ తర్వాత ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిని సాధించాలంటే ఒక ప్రణాళికలు రచించాలా, దానికోసం ఒక ప్రణాళికా సంఘం అవసరము, దీన్ని ఏర్పాటు చేయమని బ్రిటిష్ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి అటు తర్వాత 1937లో కాంగ్రెస్ పార్టీ యాన్యువల్ సెషన్ జరుగుతుంది. ఆ సెషన్లో భారతదేశ స్వాతంత్రానంతరము ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి విషయంపై చర్చిస్తారు. ఫలితంగా 1938లో ఆనాటి ఏఐసిసి అధ్యక్షుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీని నియమిస్తారండి. ఈ కమిటీ తన నివేదికను 1948లో భారత ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తుంది. ఇది చర్చ 1930.